ప్రజల సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకునొస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కొనలకొండ రాజశేఖర్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోవూరు నియోజకవర్గం మీడియా మిత్రులు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయారు. 10 ఏళ్లు పైగా జర్నలిజం రంగంలో అంకితభావంతో పనిచేస్తూ నిజాయితీతో కూడిన కథనాలతో ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించాడు. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఆయన జర్నలిజాన్ని ఒక వృత్తిగా మాత్రమే కాకుండా ప్రజాసేవగా భావిస్తూ పనిచేశారు. పేదలు, బలహీన వర్గాల సమస్యలకు తన కథనాల ద్వారా స్వరం ఇచ్చారు. ఆయన వార్తల వల్ల అనేక సమస్యలకు పరిష్కార మార్గం దొరికిందని పలువురు గుర్తు చేస్తున్నారు. రాజశేఖర్ మృతి వార్త తెలియగానే సహచర జర్నలిస్టులు, మీడియా సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనతో కలిసి పనిచేసిన వారు కన్నీటి పర్యంతమై నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఇది తీరని లోటుగా మారింది. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించిన పలువురు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజల గొంతుగా నిలిచిన ఆయన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయని సహచరులు తెలిపారు. Please subscribe SS News AP.